హాయ్ అందరికీ చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? అత్తగారి కోరిక మేరకు అనన్య కింద మీద పడి మొత్తం మీద పరమాన్నం స్వీట్ చేసి అందరికీ ఇచ్చింది. పని అయిపోవడంతో ఉజ్వల్ రమ్మనడంతో ఉజ్వల్ రూమ్కి వెళ్ళింది. రూమ్లోకి వచ్చిన అనన్యను ఉజ్వల్ చెయ్యి పట్టి లాగడంతో అనన్య ఉజ్వల్ గుండెలపై పడిపోయింది. భోజనం చేసిన వెంటనే రమ్మంటే ఇంతసేపు పట్టిందా నీకు అని అంటూ ఉజ్వల్ తన ముక్కుతో అనన్య ముక్కును రాస్తూ తన చుట్టూ చేతులను బిగించాడు. అనన్య ఉజ్వల్ గుండెల్లో ఒదిగిపోతూ ఉజ్వల్ చుట్టూ చేతులు బిగించి ఉజ్వల్కి అనుకూలంగా పక్కన పడుకుంది. ఉజ్వల్ అనన్య నుదుటి మీద ముద్దు పెట్టి, ఎలా ఉంది అత్తవారిల్లు, నీకేమైనా ఇబ్బంది అనిపించిందా అని అడిగాడు. అనన్య తల ఎత్తి ఉజ్వల్ వైపు చూస్తూ మెరుస్తున్న కళ్ళతో, నాకేమీ ఇబ్బంది లేదండి, ఇక్కడ చాలా బాగుంది అని అంటూ అత్తగారు ఉదయం తనని మాట పడనివ్వకుండా ఆ పెద్దవాళ్ళ దగ్గర తనని పొగడమడం అంతా చెప్పింది. ఉజ్వల్ ఆ మాటకి అవునా అని అంటూ అనన్య ముఖంలో సంతోషాన్ని చూస్తూ తన ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ తనని వదిలితే ఇక మాటల ప్రవాహం అలాగే వస్తూ ఉంటుందని చటుక్కున అనన్య పెదాలను తన పెదాలతో మూసివేసి కాసేపు అధరామృతాన్ని జుర్రుకున్నాడు. అనన్య ఉజ్వల్ ప్రేమలో మైమరిచిపోతూ చాలా సమయం ఉజ్వల్ గుండెలపైనే ఉండిపోయింది. ఉజ్వల్ అనన్యని మరింత గుండెలకు హత్తుకుని చాలా సమయం తనతో కబుర్లు చెబుతూ గడిపేశాడు. బయట హడావిడి వినిపిస్తూ ఉండడంతో అనన్య ఉజ్వల్కి దూరం జరిగి గదిలోకి వచ్చి చాలాసేపు అయ్యింది, నేను ఇంకా బయటికి వెళ్తాను, అత్తయ్య వాళ్ళు భోంచేశారో లేదో కూడా తెలియదు అని అంటూ ఉజ్వల్ని విడిచి వెళ్ళాలని లేకపోయినా తప్పక వెళ్ళింది. ఉజ్వల్ అనన్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికీ ఉన్న తేడాని గమనిస్తూ, ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే, వాళ్ళకి ఎవరూ చెప్పకపోయినా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో వాళ్ళకే తెలుసు అని అనన్య గురించి అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికి సమయం 3 దాటుతూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా రావడంతో అనన్య తెచ్చిన స్వీట్స్, పళ్ళు, పసుపు, కుంకుమ అన్నిటినీ పంచడానికి సిద్ధం చేసి వాళ్ళ చేతికి ఇచ్చి సావిత్రి గారు సాగనంపారు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న కోడల్ని చూసి, నువ్వెందుకు లేచావమ్మా, కాసేపు పడుకోమన్నాను కదా అని అన్నారు. లేదు అత్తయ్య, నేను నిద్రపోలేదు, కాసేపు కూర్చున్నాను అంతే, మీరు భోంచేశారా అని ఆప్యాయంగా అడిగింది. తినడం అయిపోయిందమ్మా, ఇదిగో సారి పంచిపెట్టాలి కదా, మళ్ళీ ఈరోజు దాటింది అంటే వదిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఊరంతా పంచిపెట్టాలంటే కష్టమైపోతుంది, అందుకే హడావిడిగా పంచాల్సి వస్తుంది. సరే పద, వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఎంత లేదన్నా 5, 6 అవుతుంది అని అంటూ తనని తీసుకుని హాల్లోకి వచ్చారు. ఉదయం నుంచి పనులతో అలసిపోవడంతో హాల్లో ఒక పక్కగా ఉన్న దివాన్ కాటు మీద నడుము వాల్చి అనన్యని అక్కడ ఉన్న సోఫాలో కూర్చోమన్నారు. అనన్య ఆ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని అత్తగారితో నడుము నొప్పి ఏమైనా ఉందా అత్తయ్య అని అడిగింది. సావిత్రి గారు నవ్వుతూ, ఏం లేదులేమ్మా, ఈ పనులన్నీ నాకు అలవాటే, కాకపోతే ఒకేసారి వచ్చి మీద పడతాయి, అలాంటప్పుడే చిన్న ఇబ్బందిగా ఉంటుంది అని మాట్లాడుతూ తన పుట్టింటి వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్లకు సంబంధించిన చుట్టాలు ఎక్కడెక్కడ ఉంటారు అని అనన్యకు చెబుతూ ఒక అరగంట పాటు మాట్లాడుతూ అలా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నారు. అత్తగారు చెప్పినవన్నీ తనకి అంతగా అర్థం కాకపోయినా అన్నిటినీ శ్రద్ధగా విని ఊకొట్టింది. సడన్గా అత్తగారి దగ్గర నుంచి మాట రాకపోయేసరికి అత్తగారి వైపు చూసి ఆమె నిద్రలోకి జారిపోవడంతో తనకి అక్కడ ఉండాలో లేచి తన గదికి వెళ్ళాలో అర్థం కాలేదు. పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారో లేదా నిద్రపోయారో ఎక్కడా అలికిడలేదు. అంతా నిశ్శబ్దంగా ఉండేసరికి అనన్యకి చిన్నగా భయం అనిపించింది. నెమ్మదిగా లేచి వాళ్ళ గదిలోకి వెళ్ళింది. ఉజ్వల్ కూడా మంచి నిద్రలో ఉండడంతో అనన్యకి ఏం చేయాలో తెలియక ఆ మంచం మీదే ఒక పక్కగా గోడకు జారబడి కూర్చుని ఉజ్వల్ ఫోన్ తీసుకుని గ్యాలరీ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోస్ ఒక్కొక్కటిగా చూస్తూ కూర్చుంది. ఉదయం కాబోలు తన మేనల్లులతో వింత వింత ఎక్స్ప్రెషన్స్తో సెల్ఫీలు తీసుకున్నట్టుగా ఉన్న ఫొటోస్ని చూసి తనకి భలే నవ్వు అనిపించింది. పెళ్ళై 10 రోజులు అవుతున్నా ఉజ్వల్ తనతో ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదని చిన్నగా బాధ అనిపించింది. అలా గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ చూస్తూ
పాత ఫొటోస్కి వెళ్ళేసరికి తన కాలేజీలో జరిగిన ఏదో ఫంక్షన్లో ఉజ్వల్ చుట్టూ చాలా క్లోజ్గా నిలబడి ఉన్న అమ్మాయిలను చూసి అనన్యలో ఒక రకమైన జలసీ లాంటిది మొదలైంది. ఏంటో ఈ ఆడపిల్లలు, అబ్బాయి బాగుంటే చాలు మీద పడిపోతారు. అయినా పాఠాలు చెప్పే టీచర్తో ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదా అని వాళ్ళను తిట్టుకుంటూ తను కాలేజీకి వెళ్ళిన రోజు ఆడపిల్లలంతా ఉజ్వల్ గురించి మాట్లాడుకోవడం విన్నది గుర్తు తెచ్చుకుని, అమ్మో, ఈయన్ని ఒంటరిగా అస్సలు వదలకూడదు. ఇప్పుడు వారం రోజులు నన్ను వదిలేసి వెళ్తారు అంటున్నారు. ఈ వారం రోజుల్లో ఏ అమ్మాయి అయినా ఆయన్ని దగ్గర చేసుకోవాలనుకుంటే నా పరిస్థితి ఏంటి అని దిగులుగా మొహం వేసుకుని కూర్చుంది. ఉజ్వల్కి నిద్ర తీరిపోవడంతో నెమ్మదిగా కదిలి తన కాళ్ళకి ఏదో తగిలినట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి తన కాళ్ళ దగ్గర మఠం వేసుకుని కూర్చున్న అనన్యని చూసి దిగ్గున లేచి, ఇదేంటే ఇక్కడ కూర్చున్నావు, కాసేపు పడుకోలేకపోయావా అని అంటూ అనన్య వైపు తిరిగి అనన్య వడిలో తలపెట్టుకుని తన నడుము చుట్టూ చేతులు బిగించాడు. అనన్యకి గ్యాలరీలో ఫొటోస్ అన్నీ చూడడంతో తనతో సెల్ఫీ తీసుకోలేదని కోపంగా ఉజ్వల్ని ఒక్కసారి తన నడుము చుట్టూ ఉన్న చేతులను విడిపించి దూరం నెట్టేసింది. అనన్య హఠాత్తుగా తనని నెట్టేయడంతో మంచం మీద పడి, ఏమైందే నన్ను అలా నెట్టేశావు అని అంటూ మళ్ళా అనన్య ఒడిలోకి వచ్చి తలపెట్టుకున్నాడు. అనన్య చిన్నగా ఏడుపు రాగం అందుకుని, మీరు నాతో సెల్ఫీ తీసుకోలేదు అంటూ ఏడ్చింది. ఉజ్వల్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాక, వాట్, సెల్ఫీ తీసుకోలేదా, ఏం మాట్లాడుతున్నావే అన్నాడు. మీ ఫోన్లో అందరితోనూ సెల్ఫీలు తీసుకున్నారు, ఇన్ని రోజులు మీ పక్కనే ఉన్నాను, ఒక్కసారన్నా నాతో సెల్ఫీ తీసుకున్నారా అని మళ్ళీ ఏడ్చింది. అనన్య మాటలు అర్థమైన ఉజ్వల్ పెద్దగా నవ్వేసి, ఓసి పిచ్చి మొహమా, నీతో సెల్ఫీ తీసుకోలేదనా ఈ ఏడుపు, అసలు నేనెక్కడ ఫోన్ పట్టుకున్నానే, నా చేతులు ఎక్కడ ఖాళీ ఉన్నాయి అని అంటూ అనన్య నడుము వంపులో తన వేళ్లను సుతారంగా మీటుతూ అన్నాడు. ఉజ్వల్ చెప్పిన సమాధానానికి తన చేతులు చేస్తున్న చిలిపి పనులకి అనన్య పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. అయినా సరే బెట్టుగా ఉజ్వల్ని దూరంగా నెడుతూ, అయినా సరే మీరు నాతోటి ఒక్క ఫోటో కూడా ఇంతవరకు తీసుకోలేదు, పైగా మీ కాలేజ్ ఫంక్షన్లో మీ చుట్టూ అంతమంది అమ్మాయిలు ఎందుకున్నారు, వాళ్ళందరూ చూడండి మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అంటూ ఒక ఫోటో ఓపెన్ చేసి ఉజ్వల్కి చూపించింది. ఉజ్వల్ ఆ ఫోటోని చూసి, ఓసి తింగర మొహం, వాళ్ళు నా స్టూడెంట్సే, ఆ రోజు చిల్డ్రన్స్ డే, పిల్లలందరూ కూడా టీచర్స్తో అలా సెల్ఫీలు తీసుకున్నారు. అక్కడ నేనొక్కడనే కాదు, కాస్త మరో పక్కన చూడు, ఇంకో టీచర్ కూడా ఉన్నారు. అమ్మో, మీ అమ్మాయిలు ఉన్నారే, పెళ్ళయిందంటే చాలు మొగుడి మీద ఎక్కడ లేని ఎంక్వైరీలు వచ్చేస్తాయి. అయినా నేను నిద్రపోతూ ఉంటే నా ఫోన్ తీసి నిన్ను సిఐడి పని ఎవరు చేయమన్నారే అని అంటూ అనన్య పొట్ట పట్టుకుని గట్టిగా కొరికి వదిలాడు. అనన్య గట్టిగా ఆ అని అరిచి ఉజ్వల్ని బలంగా నెట్టేసి తన పొట్టపైన రుద్దుకుంటూ, అయినా మంట తగ్గకపోయేసరికి పైకి లేచి అద్దంలో చూసుకుంది. అక్కడ ఎర్రగా కందిపోయి ఉజ్వల్ పంటిగాట్లు కనిపిస్తూ ఉంటే ఉజ్వల్ మీద పిచ్చ కోపం వచ్చి మంచం పైకి స్పీడ్గా మోకాళ్లపైన నడుచుకుని వచ్చి ఉజ్వల్ గుండెలపైన గట్టిగా కొడుతూ, చూడండి మీ వల్ల ఇక్కడ ఎలా అయ్యిందో, నేను కూడా మిమ్మల్ని అంతే గట్టిగా కొరుకుతా అని అంటూ ఉజ్వల్ టీషర్ట్ పైకి ఎత్తి తన పొట్టపైన కరవడానికి వీర ప్రయత్నం చేసింది. ఉజ్వల్ అనన్య భుజాలను గట్టిగా పట్టుకుని తనని కొరకనివ్వకుండా తనని వెనక్కి తోసి తన అనన్యను అమాంతం తన మీదకి లాక్కుని గట్టిగా పట్టుకుని తనని పక్కకు తోసి అనన్య పైకి వచ్చాడు. అనన్య కోపంగా మొహం తిప్పుకునేసరికి ఉజ్వల్ అనన్య చెక్కిళ్లపై తన మీసకట్టుతో రుద్దుతూ తన చెవి దగ్గర ఎంతో నెమ్మదిగా, ఒసేయ్ పిచ్చి, ఎంతమంది ఆడవాళ్ళు వచ్చి నా చుట్టూ మూగి నన్ను ఏదైనా చెయ్యాలని చూసినా నా కళ్ళ ముందు మెదిలేది నువ్వేనే, నాకు నీ తర్వాతే ఎవరైనా, నిన్ను తప్ప ఇంక ఎవ్వరిని వేరే దృష్టితో చూడలేను, అర్థమవుతుందా అని అంటూ చెవి మీద చిన్నగా ముద్దు పెట్టి అనన్య ముఖాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఉజ్వల్ అలా చెవి దగ్గర చిన్నగా చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచే అనన్యలో అలజడులు రేగి ఉజ్వల్ చుట్టూ తన చేతులను బిగించింది. తన ముఖాన్ని ఉజ్వల్ వైపు తిప్పుకోగానే అమాంతం ఉజ్వల్ పెదవులను అందుకుంది. అనన్య తనంతట తాను ముద్దు ఇచ్చేసరికి ఉజ్వల్ అనన్య ప్రేమ మత్తులో పూర్తిగా మునిగిపోయి
లోకాన్ని మరిచిపోయాడు. తన ప్రేమను అంతా తన ప్రియమైన భర్తపై కురిపించి దూరం జరిగి ఉజ్వల్ గుండెల్లో ఒదిగి గట్టిగా హత్తుకుంది. ఉజ్వల్ అనన్య ప్రేమమత్తులో అనన్యను ఇంకా దగ్గరగా పొదువుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, బంగారం, నీకు నువ్వుగా ముద్దు పెడితే అందులో చాలా కిక్కుంది. నేను పెట్టడం కంటే నువ్వే పెట్టరా, నాకు చాలా బాగుంది అని మత్తుగా అన్నాడు. ఉజ్వల్ మాటలకి అనన్య సిగ్గుగా, చి పొండి మీరు మరీను అంటూ చిన్నగా గుండెల మీద కొట్టి ఉజ్వల్ మరింతగా హత్తుకుంటూ, అయినా బుజ్జి, నీకు అప్పుడే అంత జెలసీ వచ్చేసిందా? ఫోటోలు చూస్తేనే నువ్వు అలా అయిపోతే రేపు కాలేజీలో అందరూ నాతో డౌట్స్ అని లేదా ఏదో ఒక విషయంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తావా అని అన్నాడు. అనన్య తల ఎత్తి తన గడ్డం ఉజ్వల్ గుండెలపైన ఆంచి, ఏమో అప్పుడు నా మూడ్ మీద ఆధారపడి ఉంటుంది అని అంది. రాక్షసి, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మాత్రం నీ బ్రెయిన్లోకి రానివ్వకు. ఇలాంటి ఆలోచనలకు ఆవగించే ఆశ్రయం ఇస్తే నీ మెదడులో కల్పించినా అది వటవృక్షంలా మారి నీ ప్రశాంతమైన మనసుని కల్లోలం చేస్తుంది. మన సంసార జీవితాన్ని ముక్కలు చేస్తుంది. నువ్వు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చూసే కళ్ళు మంచివైతే మనకన్నీ మంచిగానే కనిపిస్తాయి, అర్థమవుతుందా అంటూ అనన్య ముక్కు పట్టుకుని చిన్నగా గిచ్చి వదిలాడు. అబ్బా అని అరుస్తూ ముక్కు రుద్దుకుంటూ, అబ్బా సర్లేండి, నేనేం మరీ అంత రాక్షసుని కాదు, కేవలం నాతో సెల్ఫీ తీసుకోలేదు కాబట్టి అలా అడిగాను. అసలు మీకు ఈ విషయం తెలుసా అంటూ మఠం వేసి కూర్చుని, మీ క్లాసులో అమ్మాయిలందరూ మీకు సైట్ కొడుతున్నారు తెలుసా? మీకు పెళ్ళయిందని, మీరు పెళ్లి చేసుకుంది నన్నే అని తెలిస్తే గుండాకి చేస్తారు. ఆ రోజు తెలుసా నన్ను వాళ్ళంతా పల్లెటూరు బయట అన్నారు, దొంగ మొహాలు అని తిట్టింది. ఉజ్వల్ అనన్య మాటలకి, అవునా అలా అన్నారా అని నవ్వుతూ, అవునే, నువ్వు పల్లెటూరు బయటవేగా అన్నాడు. ఉజ్వల్ తనని పల్లెటూరు బయట అనగానే అనన్యకి ఉక్రోషం పొడుచుకొచ్చి ఆ అని అరుస్తూ ఉజ్వల్ గుండెల మీద గట్టిగా కరిచేసింది. ఉజ్వల్కి బాగా మంట పుట్టడంతో అనన్యను పక్కకి గెండేసి గుండెలపైన రుద్దుకుంటూ టీషర్ట్ పైకెత్తి చూసుకున్నాడు. తెల్లగా ఉన్న చర్మంపై ఎర్రగా పంటిగాట్లు పడ్డాయి. దాన్ని చూసుకుని అనన్య భుజం మీద చిన్నగా కొట్టి, అబ్బా రాక్షసి, పిచ్చిగాని పట్టిందా ఏంటి, అంత గట్టిగా కొరికేశావు, అబ్బా దేవుడా మండిపోతుందే అనుకుంటూ నోటితో ఊదుకున్నాడు. అనన్య తను చేసిన పనికి చిన్నగా బాధపడి ఉజ్వల్కి దగ్గరగా వచ్చి తను కొరికిన చోట చెయ్యి పెట్టేసరికి ఉజ్వల్ కోపంగా అనన్య చేతిని వెనక్కి గెంటేశాడు. ఉజ్వల్ అలా చేసేసరికి అనన్య కళ్ళల్లో జలజలా నీళ్లు కారిపోయాయి. ఉజ్వల్ అనన్య కన్నీళ్ళను చూసి, ఓసి దొంగమొహమా, నువ్వే కొరికేసి నువ్వే ఏడ్చేస్తే మరి నేనేం చెయ్యాలి? మరీ ఇది ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఉంటావు, కానీ నువ్వు మామూలు దానివి కాదు. బాబోయ్, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ అనన్య నెత్తి మీద చిన్నగా ముట్టు పెట్టాడు. అనన్య గారంగా అని ఏడుస్తూ ఉజ్వల్ భుజం పైన తలవాల్చి ఉజ్వల్ చుట్టూ చెయ్యి వేసి గట్టిగా బిగించి పట్టుకుంది. ఉజ్వల్ చిన్నగా నవ్వేస్తూ అనన్య చుట్టూ చేతిని బిగించి, సరే సరే ఇక చాలులే తినకకు అన్నాడు. అనన్య హా అని గట్టిగా అరిచింది. అదిగో మళ్ళీ నోరు లేచిందంటే దబ్బలం పెట్టి కుట్టేస్తా జాగ్రత్త అన్నాడు. అనన్య మూతి తిప్పి ఉజ్వల్ గుండెల్లో ఒదిగిపోయి పడుకుంది. తను కరిచిన చోట ఎర్రగా కనిపిస్తూ ఉండడంతో తనకే బాధ అనిపించి గబగబా పైకి లేచి కొబ్బరి నూనె డబ్బా చూసి నూనె చేతిలోకి కొంచెంగా తీసుకుని ఉజ్వల్ టీషర్ట్ పైకెత్తి అక్కడ రాసింది. ఉజ్వల్ అనన్య ప్రేమకి మురిసిపోతూ, అలా అంత గట్టిగా ఎవరు కొరకమన్నారు? ఇప్పుడు ఎవరు నిన్ను అంత బాధపడమంటున్నారు? అందుకే కాస్త కోపాన్ని ఆ ఉక్రోషాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఈ ప్రాబ్లం రాదు అన్నాడు. మరి మీరు మాత్రం వాళ్ళేదో బయట వాళ్ళు అన్నారంటే నేనేమి అనుకోను, మీరు కూడా నన్ను అలా అంటే నాకు బాధ వేయదా, కోపం రాదా అంది. ఓసే పిచ్చి మొద్దు, నేను నిన్ను పల్లెటూరు బయటతూ అన్నది మంచిగానే, ఏమీ తెలియదు అని కాదు. నువ్వు కూడా వాళ్ళలాగా సిటీలో పెరిగే ఉంటే వాళ్ళకున్న టెక్ అంతా నీకు ఉండేది. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తానంటే నువ్వు చేసుకునేదానివా? ఇంత ముద్దుగా ఉండేదానివా? అందుకే అలా అన్నా. వాళ్ళ దృష్టిలో వాళ్ళే గొప్పగా ఉన్నట్టుగా ఫీల్ అయిపోతారు అంతే.
నీలా మంచిగా బుద్ధిగా తల్లిదండ్రుల మాట భర్త మాట వింటున్నట్టుగా ఉంటే వారిని ఎలా తక్కువ చేయాలా అని ఇలా అంటూ ఉంటారు. అంతే తప్పితే ఇంకేమీ కాదు. అర్థమైందా అని ముక్కు పట్టుకుని లాగి వదిలేయాడు. అనన్య ఆ అర్థమైంది అని అంటూ తన ముక్కు మీద రుద్దుకుంటూ ఉజ్వల్ గుండెల మీద తలవాల్చి తను కరిచిన చోట నోటితో గాలి ఊదుతూ ఉండిపోయింది. ఇద్దరూ సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఉజ్వల్ కాసేపటికి స్ట్రాంగ్ టీ పెట్టుకుని రావే, హెడేక్ వచ్చేలా ఉంది అన్నాడు. అనన్య సరే అని వెళ్ళబోతుంటే డౌట్గా చెయ్యి పట్టుకుని ఆపి, ఓయ్ నీకు టీ పెట్టడం వచ్చు కదా అని అన్నాడు ఉజ్వల్. అనన్య చిన్నగా ఆ అని అరిచి వచ్చు అని పైటి చెంగు దులిపి గట్టిగా అడుగుల శబ్దం చేసుకుంటూ గది నుంచి బయటికి వచ్చింది. అప్పటికే సావిత్రి గారు లేచి వంటగదిలోకి వెళ్ళారు. అనన్య వెనకే వెళ్ళి అత్తయ్య టీ నేను పెడతాను అని అంది. అవునా సరే అయితే ఏవి ఎక్కడున్నాయో అని చూపించి ఎంతమందికి టీ పెట్టాలో చెప్పారు. 8 మందికి టీ పెట్టాలి అని చెప్పేసరికి వామ్మో 8 మందికా చచ్చాను అని అనుకుంటూ ఎందుకు వచ్చింది అని అత్తయ్య ప్లీజ్ కాస్త ఇవి వేసే వరకు దగ్గర ఉండరా, అంతమందికి పెట్టాలి అని తెలియదు అందుకే పెడతాను అని అన్నాను, ఏమైనా ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది కదా అని అడిగింది. సావిత్రి గారు నవ్వుతూ ఓహో అలానా సరే అని తామే 8 మందికి సరిపడా టీ పొడి చక్కెర పాలు వేసి స్టవ్ మీద పెట్టి ఒక 4 యాలకులు అనన్య చేతికి ఇచ్చి వీటిని బాగా నలిపి అందులో వేసి పొంగు వచ్చే వరకు ఉంచి బాగా మరిగాక కప్పుల్లో వేసుకుని తెచ్చేసేయ్ అని చెప్పి అనన్య బుగ్గ మీద చిన్నగా తట్టి వెళ్ళిపోయారు. అనన్య చిన్నగా నవ్వి అలాగే అత్తయ్య అని యాలకులు చిదిమి టీలో వేసి బాగా మరిగే వరకు ఉంచి 8 టీ కప్పుల్లో టీ వేసుకుని ట్రే చేతిలోకి అందుకుని మరలా పక్కన పెట్టి చీర కుచ్చిళ్ళు పైకి దోపుకుని ట్రే తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. సావిత్రి గారు హాల్లోనే అనన్య చేతి నుంచి ట్రే అందుకుని 2 కప్పులు నీకు మీ ఆయనకి పట్టుకెళ్ళమ్మా, లోపల ఉన్న వాళ్ళకి నేను పట్టుకెళ్తానులే అని అనన్యను పంపించేశారు. అనన్య 2 టీ కప్పులు తీసుకుని ఉజ్వల్ దగ్గరికి వచ్చి ఉజ్వల్ చేతికి టీ కప్పు అందించింది. వావ్ స్మెల్ అదిరింది, యాలకులు బాగా దంచినట్టున్నావే అంటూ టీని టేస్ట్ చేసి నైస్, ఈ విషయంలో 100 మార్క్స్ వేయొచ్చు అన్నాడు. అనన్య వెవ్వెవ్వే అని వెక్కిరించి తను కూడా టీ తాగడం పూర్తి చేసింది. టీ తాగడం అయిన తర్వాత ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు. ఆడబడుచులందరూ బయట ఉండడంతో సావిత్రి గారు త్వరగా వంట మొదలుపెట్టారు. అనన్య సావిత్రి గారికి సహాయం చేసి 6 అయ్యేసరికే వంట పూర్తి చేశారు. ఊరంతా సారి పంచిపెట్టి నీరసంగా ఇంటికి చేరిన ఆడబడుచులను చూసి అనన్యకి జాలి అనిపించింది. అందరికీ వేడివేడిగా టీ పెట్టి అందించింది. ఆడబడుచులు ముగ్గురు అనన్య ఇచ్చిన టీ తాగి అమ్మయ్య ప్రాణం లేచొచ్చిందిరా తల్లి అని కాసేపు రెస్ట్ తీసుకుని తిరిగి వాళ్ళ ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. వాళ్ళంతా వెళ్ళిపోతారు అనేసరికి అనన్య బెంగగా వదినా ఇంకా ఉండొచ్చు కదా, అప్పుడే వెళ్ళిపోతే ఎలాగా, నేను వచ్చి ఒక్కరోజే అయ్యింది అని అంది. స్రవంతి అనన్య బుగ్గ మీద చిన్నగా చెయ్యి వేసి తప్పదురా, పిల్లల చదువులు కదా, వాళ్ళ కోసం తప్పదు మరి, మరలా వేసవి సెలవుల్లో వస్తాంగా, అప్పుడు కలుసుకుందాం సరేనా, మీరిద్దరూ మాత్రం చక్కగా అన్యోన్యంగా ఉండాలి, తెలియనివి తెలుసుకోవడంలో మొహమాట పడకు, ఇద్దరూ ఒక మాట మీద ఉండండి అని చెప్పి వాళ్ళ ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకుని అందరూ త్వరగా భోజనాలు ముగించుకున్నారు. బస్ టైం దగ్గర పడడంతో అంతా అరగంట ముందే బయలుదేరి బస్ స్టాండ్కి చేరుకున్నారు. అనన్య వస్తానని గొడవ చేయడంతో తనను కూడా వాళ్లతో పాటు తీసుకుని వెళ్ళారు. 10 గంటలకి అనుకున్న బస్సు 10:30కి రావడంతో వాళ్ళందరికీ బాయ్ చెప్పి ఉజ్వల్ అనన్య చక్రవర్తి గారు 11 గంటలకి ఇంటికి చేరుకున్నారు. ఆడబడుచులు అంతా వెళ్ళిపోవడంతో అప్పటి వరకు అందరితోనూ సందడిగా ఉన్న ఇల్లు సైలెంట్ అయిపోయింది. అప్పటికే రాత్రి 11 అవడంతో ఉజ్వల్ అనన్య వాళ్ళ గదిలోకి వెళ్ళారు. అనన్య మరీ దిగులాగా అయిపోవడంతో ఉజ్వల్ అనన్యను దగ్గరికి తీసుకుని ఏంటే ఒక్కరోజుకే వాళ్లతో అంత బాండింగ్ పెంచేసుకున్నావా, అంత డల్ అయిపోయావు అన్నాడు. ఏమోనండి నాకు తెలియదు కానీ ఎందుకో దిగులుగా అనిపించింది, మళ్ళీ సమ్మర్ వరకు రానంట అని అంది. ఉజ్వల్ అనన్య మూడ్ మార్చాలని అవునంట రానంట అని అన్నాడు. అనన్యకి ఉజ్వల్ మాటల్లో తనని ఏడిపిస్తున్నాడని అర్థమయ్యి
మీకు అన్నిటికీ వేళాకోళమే అని అంటూ ఉజ్వల్ గుండెల్లో వాలిపోతూ మరింత దగ్గరగా హత్తుకుంది. ఉజ్వల్ అనన్య ముద్దునుతుట ముద్దు పెట్టి, బంగారం, ఈవేళ మీ అత్తవారింట్లో నీకు సెకండ్ నైట్. మరి సెకండ్ నైట్ ఎవరైనా విష్ చేసుకుంటారా అంటూ తన చేతులను అనన్య నడుము మీదకు తీసుకుని వెళ్ళి గట్టిగా ఒత్తుతూ అనన్యలో అలజడులను రేపాడు. అనన్య ఉజ్వల్ ప్రేమలో మైమరిచిపోతూ ఉజ్వల్కి అనుగుణంగా తన శరీరాన్ని కదిలిస్తూ ఉజ్వల్కి సహకరించింది. ఉజ్వల్ అనన్య కోఆపరేషన్కి ఇంకా ఉత్సాహం పెరిగి అనన్య చెవి దగ్గరగా వెళ్ళి ఐఆమ్ సో లక్కీ అంటూ చెవిని సుతారంగా చిన్నగా కొరికి వదిలాడు. ఉజ్వల్ అలా చేసేసరికి అనన్య శరీరం అంతా చిగురుటాకులా వణికిపోయింది. ఆ రేయిని మరొక మధురేయిగా మారి వారి జీవితాలకి మలుచుకుని ఆ రాత్రి అందమైన అనుభూతులను నింపుకున్నారు. తర్వాత రోజు యథావిధిగా లేచి బయటికి వచ్చి తయారవడానికి సిద్ధమైన అనన్యను సావిత్రి గారు పిలిచి, అమ్మ అనన్య, స్నానం చేసిన తరువాత నిన్నట్లాగే దీపం పెట్టు. పనమ్మాయి ఇల్లంతా శుభ్రం చేసిందిలే. స్నానం చేసి బాత్రూంలో చీర కట్టుకోవడానికి నీకు ఇబ్బంది అనిపిస్తే నైటీ వేసుకుని గదికి వెళ్ళి మార్చుకో అన్నారు. అత్తగారు అలా చెప్పగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. కానీ అంతలోనే వాళ్ళ అమ్మ తనకి నైట్ డ్రెస్సులు కానీ నైటీ కానీ బ్యాగులో సర్దలేదని గుర్తుకు వచ్చి వాళ్ళ అమ్మని లోపలనే తిట్టుకొని, పర్వాలేదు అత్తయ్య, మామూలు చీర కట్టుకుని వచ్చేసి ఇంట్లోనూ మార్చుకుంటాను అని చెప్పింది. కోడల మాటలకి సావిత్రి గారు మురిసిపోయి, అలాగే తల్లి, వెళ్ళు అని పంపించారు. అనన్య ఫ్రెష్ అయ్యి చీర పైపైన చుట్టుకుని కట్టుకున్నట్టుగా వేసుకుని హడావిడిగా నడుచుకుంటూ వాళ్ళ గదికి వెళ్ళి మంచంపై ఆదమరిచి నిద్రపోతున్న ఉజ్వల్ని చూసి, మీ మగవాళ్ళ పని బెటర్. అత్తగారిల్లైనా మీ పుట్టిల్లైనా హ్యాపీగా పడుకుంటారు. ఏంటో మా ఆడవాళ్ళం పుట్టిట్లో 1 గంట ఎక్కువ పడుకున్నా లే అని చంపుతారు. అత్తవారింట్లో మాకు పడుకోవాలని ఉన్నా ఏమంటారో అని మాకు మేమే బలవంతంగా లేస్తాం అని అనుకుంటూ తన ఒంటికి కట్టుకున్న చీరను పక్కన పెట్టి తను కట్టుకోవాల్సిన చీర కట్టుకుంటూ ఉండగా తన నడుం చుట్టూ లతల్లా 2 చేతులు అల్లుకున్నాయి. ఆ లతలు ఏంటో అర్థమైన అనన్య పెదవులపైకి చిరునవ్వు వచ్చి చేరింది. తన నడుం చుట్టూ బిగుసుకున్న చేతులను విడిపించుకుని చీరను గుండెలకు అడ్డు పెట్టుకుని, ఏంటి సార్ అప్పుడే లేచేశారు? మిమ్మల్ని ఎవరూ లేపలేదుగా, కాసేపు పడుకోవచ్చుగా అంది. ఉజ్వల్ అనన్య చేతుల్లోని చీరను లాగి పక్కన పెట్టి అనన్యను తన వైపు లాక్కుని, నన్నెక్కడ నిద్రపోనిస్తున్నావే రాక్షసి, పక్కన నీ టచ్ లేనిదే నాకు నిద్ర రావడం లేదు. అసలు ఈ 25 ఏళ్ళు ఎలా నిద్రపోయానా అని నాకే డౌట్ వస్తుంది అన్నాడు. అబ్బా, కోతలు భలే కోస్తారండి. నేను లేచి వెళ్ళడం కూడా మీకు తెలియదు కానీ కబుర్లు చెప్తున్నారు అంది. చాలే బడాయ్, నువ్వు లేవడం నాకెందుకు తెలీదు? లేచేదాన్ని నేను ఆపడం ఇష్టం లేక ఊరుకున్నా అంతే. నీ శరీర పరిమళం నన్ను రమ్మని పిలుస్తుంటే ఆగలేక దగ్గరికి వచ్చా. ఏం తప్ప అన్నాడు. బాబు, ఏ తప్పు లేదు. తమరితో మాట్లాడి నేను గెలవలేను, కానీ నన్ను వదలవయ్యా. అత్తయ్య దేవుడికి దీపం పెట్టమన్నారు. ఆలస్యం అయితే బాగోదు. మీరు కూడా వెళ్ళి ఈలోపు ఫ్రెష్ అయ్యి రండి అని ఉజ్వల్ని విడిపించుకుని వేరే వైపుగా తిరిగి చీర కట్టుకుంది. అనన్య చీర కట్టుకునేంతసేపు ఉజ్వల్ విష్ణుమూర్తి ఫోజులో మంచంపైనే పడుకుని అనన్య చీర కట్టుకునే విధానాన్ని చూస్తూ ఉన్నాడు. ఉజ్వల్ తనని చూస్తూ ఉంటే అనన్యకి సిగ్గుతో బొగ్గలు ఎరిపెక్కిపోతున్నా ఆ సిగ్గును ఉజ్వల్కి కనపడనివ్వకుండా మొహం పక్కగా పెట్టుకుని దాస్తూ చీరను కట్టుకుని పైటను సర్దుకుని అద్దం ముందుకు వచ్చింది. ఉజ్వల్ మంచం దిగి అనన్య వెనకగా వచ్చి తన చుట్టూ చేతులు బిగించి తల భుజం పైన పెట్టి, నీ సిగ్గుని దాచుకోవడానికి చాలా కష్టపడుతున్నావు కానీ నేను చూసేసానుగా అన్నాడు. అనన్య ఎలా అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసి అద్దంలో నుంచి చూస్తూనే అడిగింది. ఇలా అంటూ అద్దం వైపు చూపించి అనన్య అంతకుముందు నిలబడిన ప్లేస్లో నుంచి అద్దంలో రిఫ్లెక్ట్ అయ్యి తను పడుకున్న వైపు తన ముఖాన్ని చూపించి అని చెప్పాడు. అనన్య నవ్వుతూ ఏది మిస్ అవరన్నమాట అని ఉజ్వల్తో మాట్లాడుతూనే తన నుదుటిన బొట్టు పెట్టుకుని జడను విప్పుకొని ఉజ్వల్ని దూరం జరగండి, వెంట్రుకల మీద పడతాయి అంది. ఉజ్వల్ అనన్య చెవి పక్కగా వచ్చి పర్వాలేదండి, నాకు బాగుంటుంది అంటూ పరవశంగా చెప్పాడు. అనన్య ఉజ్వల్ వాయిస్లో తేడాకి మైమర్చిపోతూ
ఒక్క క్షణం ఉజ్వల్ మీదుగా వెనక్కి వారిపోయింది. తనని చుట్టుకునున్న ఉజ్వల్ చేతులు మరింత బిగుసుకునేసరికి అనన్య కళ్ళు తెరిచి, చాలు చాలు, ఇందుకే నేను దూరంగా ఉంటాను అన్నది. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మొదలు పెట్టారంటే టైమే తెలియదు మీకు అంటూ ఉజ్వల్ని దూరం జరిపి మంచం పైన కూర్చోబెట్టింది. అనన్య తన జుట్టంతా వెనక్కి విసురుగా వేసుకుని తలని నీటుగా దువ్వుకుని జడల్లుకుంది. పూర్తిగా తయారైన భార్యని చూసుకుని తన ఎదురుగా నిలబెట్టుకొని పైటి చెంగు కొద్దిగా పక్కకు తప్పించి కనీ కనపడకుండా కనిపిస్తున్న తన నాభిపై చిన్నగా ముద్దు అద్ది, భలే అందంగా ఉన్నావే ముద్దుపిల్ల అన్నాడు. ఆ మాటకి అనన్య, నేను ముద్దుపిల్లనా అంటూ ఉజ్వల్ నెత్తిన చిన్నగా మొట్టి తనని వెనక్కి నెట్టి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి దేవుడికి దీపం పెడతా అని చిన్న నవ్వు నవ్వి గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఉజ్వల్ కాసేపు అలాగే పడుకుని, ఏంటో ఈ వింత, 10 రోజుల క్రితం వరకు ఒంటరిగా ఈ గదిలో ఉండే నాకు తోడుగా వచ్చి తనే సర్వస్వం అయిపోయింది. అందరికీ ఇలానే ఉంటుందా అని తనలో తనే అనుకుంటూ చిన్నగా నవ్వుకుని పైకి లేచి ఫ్రెష్ అవడానికి పెరట్లోకి వెళ్ళాడు. ముందు రోజు ఏదో మొక్కుబడిగా దేవుడికి దీపం వెలిగించి దండం పెట్టుకున్న అనన్య ఆ రోజు మాత్రం చాలా శ్రద్ధగా దేవుడికి దండం పెట్టుకొని లక్ష్మీ స్తోత్రం చదువుకొని అందరు దేవుళ్ళని ఒకసారి కళ్ళారా చూసుకుని హారతి ఇచ్చి బయటికి వచ్చింది. సావిత్రి గారు అప్పటికే టీ పెట్టి సిద్ధంగా ఉండడంతో అనన్యకు టీ అందించారు. అయ్యో అత్తయ్య, నేను పెట్టేదాన్నిగా అంది. వద్దులేరా, నేను పెట్టేశానుగా, ఉజ్వల్ కూడా వచ్చినట్టున్నాడు, తనకు కూడా పట్టుకెళ్ళు అన్నారు. సరే అని అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి పెరట్లో ఒక పక్కగా వేసి ఉన్న చైర్లో కూర్చుని ఉన్న ఉజ్వల్కి టీ పట్టుకెళ్ళి ఇచ్చింది. తను కూడా అక్కడే కూర్చుని ఉజ్వల్తో కలిసి టీ తాగుతూ ఆ చుట్టుపక్కల అంతా గమనించింది. ఉజ్వల్ అనన్యని చూసి, ఏం చూస్తున్నావు అని అడిగాడు. ఇలా ఓపెన్గా చాలా బాగుందండి, కొబ్బరి చెట్టు నీడలలో భలే హాయిగా అనిపిస్తుంది కదా అంది. ఉజ్వల్, అవును, కొబ్బరి చెట్టు నీడల్లో లేత సూర్యకిరణాలు మన శరీరాన్ని తాకుతూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది అన్నాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగడం పూర్తయిన వెంటనే అనన్య అక్కడి నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఉజ్వల్ కాసేపు అక్కడే కూర్చుని ఫోన్లో ముందు రోజు నుంచి వచ్చిన మెసేజ్లు అన్నిటినీ చెక్ చేసుకుంటూ ఒక్కొక్క దానికి ఆన్సర్ ఇచ్చాడు. అనన్య సావిత్రి గారితో కలిసి ఆ రోజు వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేసింది. సావిత్రి గారు అనన్య అంత త్వరగా కలిసిపోయి ఇంటి పనుల్లో సహాయం చేయడంతో అనన్య మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. వయసు చిన్నది అయినా కూడా అన్ని విషయాల్లోనూ మంచిగా రియాక్ట్ అవ్వడం నచ్చింది. కొడుకు సుఖపడతాడు అని మనసులోనే సంతోషపడ్డారు. ఇంట్లో నలుగురే మిగలడంతో నలుగురు ఒకేసారి కూర్చుని బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశారు. ఎన్ని రోజులు అందరూ ఉండడంతో మూలాన మామగారితో అంతగా ఎదురుపడలేదు అనన్య. చక్రవర్తి గారు కూడా అనన్యతో అంతగా మాట్లాడిందే లేదు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ కోడలతో మాటలు కలిపి, ఏమ్మా కోడల, ఎలా ఉంది అత్తవారిల్లు, అన్నీ బాగానే ఉన్నాయా, లేదా మీ అమ్మగారి వాళ్ళలా ఇంట్లో ఉండే సౌకర్యాలు ఇక్కడ లేవని అనుకుంటున్నావా అన్నారు. అనన్య, అయ్యయ్యో అలా ఏమీ లేదు మావయ్య, అంతా బాగానే ఉంది అని అంది. చక్రవర్తి గారు మరి ఇంక మాట్లాడకుండా టిఫిన్ పూర్తి చేసి ఉజ్వల్తో, నాకు పొలం వెళ్ళాల్సిన పని ఉంది, నీకేం పని లేకపోతే నాతో పాటు రారా, లేదా 1 గంట ఆగిరా అన్నారు. సరే నాన్నగారు, ప్రస్తుతం పనేమీ లేదు, మీతో పాటు వస్తానులే అన్నాడు. అనన్యకు పొలం అనగానే తనకు కూడా పొలం వెళ్ళాలని అనిపించింది. కానీ అడగడానికి భయంగా అనిపించి అడగకుండా కామ్గా ఉండిపోయింది. అనన్య చిన్నగా అత్తవారింటికి అలవాటు పడింది. చిన్నగా పనుల్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఉజ్వల్ పొలం వెళ్తాడు అనేసరికి అనన్యకు కూడా పొలం వెళ్ళాలని అనిపిస్తుంది. మరి ఉజ్వల్ అనన్యను పొలానికి తీసుకుని వెళ్తాడా? పొలానికి వెళ్తాను అంటే సావిత్రి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే. మరి అప్డేట్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.